గాయస్, ఈరోజు మన వీడియోలో ఒక స్టోరీ వినబోతున్నాం. ఈ స్టోరీ పేరు మదర్ హాలీ. సో స్టార్ట్ చేద్దామా? అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక చిన్న గుడిసెలో బెలా అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి పేరెంట్స్ లేరు. తనకి పేరెంట్స్ లేకపోవడంతో తన స్టెప్ మదర్తో స్టెప్ సిస్టర్తో ఉంటుంది. వాళ్ళు అసలు తనని కొంచెం కూడా పట్టించుకోరు. రోజు తనే పనులన్నీ చేయాలి. ఒకరోజు బావి నుంచి నీళ్లు తీస్తుంటే నీళ్లు తీసేది ఇరిగిపోయింది. అప్పుడు బెల్లా ఏమనుకుందంటే, అరే ఇది విరిగిపోయింది, ఇంకా నాకు ఏ దారి లేదు, బావిలోకి దూకుతాం తప్ప. ఒకవేళ దూకకపోతే నా సవతి తల్లికి ఇలా చెప్తే తను నన్ను బాగా తిట్టిద్ది అనుకొని బావిలోకి దూకేసింది. తను కొంచెం దూరం వెళ్ళాక ఒక చెట్టు కింద ఉంది. ఏంటబ్బా నేను ఇక్కడ ఎలా ఉన్నాను అనుకుంది. తను అలా వెళ్తుంటే ఒక కొండ పైకి ఎక్కి ఐరన్ వుడ్ అనే ఒక ప్లేస్కి వచ్చింది. ఆ ప్లేస్లో ఒక పెద్ద కోట చూసింది. ఆ కోట నుంచి ఒక ముసలావిడ తనని చూస్తూ ఉంది. ఆ ముసలావిడికి ఎర్ర మండే కళ్ళు ఉన్నాయి. అప్పుడు బెలా ఆల్మోస్ట్ పరిగెత్తబోయింది. కానీ ఆ ముసలావిడ ఏం చెప్పిందంటే, నువ్వేం భయపడద్దు, నేనేం చెయ్యను, నువ్వు నా దగ్గర పని చేయాలి. నువ్వేం పని చేయాలంటే జస్ట్ నా బెడ్ దులుపుతమే. నువ్వు అలా దులిపితే నేను ఈ భూమిలో మంచు కురిపిస్తాను, నేను మదర్ హాలీని అని చెప్పింది. అప్పుడు బెలా తను అంత కైండ్గా అడిగింది కాబట్టి ఒప్పుకుంది. తర్వాత కొన్ని నెలలు ఆగాక బెలాకి ఇంటికి వెళ్ళాలి అనిపిస్తుంది. అప్పుడు మదర్ హాలీని అడిగితే, సరే నువ్వు వెళ్ళొచ్చు, కానీ ఇట్రా అంది. ఒక బంగారు డోర్ దగ్గరికి తీసుకెళ్ళి, ఇక్కడ నువ్వు ఉండు కొద్దిసేపు అంది. దానిలో వెళ్ళగానే చాలా బంగారం తన మీద పడింది. పడ్డాక మదర్ హాలీ ఏమందంటే, ఇదే నీ బహుమతి. నువ్వు నాకు ఇలా నువ్వు నా బెడ్ నిలిపావు కాబట్టి, ఇన్నాళ్ళు చక్కగా చేసావు కాబట్టి ఇదే నీ బహుమతి అని చెప్పింది. తర్వాత తను బయటికి వెళ్ళిపోయింది. ఆ డోర్ మూసేసుకుపోయింది. తర్వాత బెలా వాళ్ళ ఇంటికి వచ్చేసింది. తన ఇంట్లోకి పరిగెత్తి వాళ్ళ స్టెప్ మదర్కి ఏం జరిగిందో మొత్తం చెప్పింది. అప్పుడు వాళ్ళ స్టెప్ మదర్ తన కూతురు దగ్గరికి వెళ్ళి అరుచుకుంటా వెళ్ళి, నువ్వు వెళ్ళి ఆ బావిలో నుంచి నీళ్లు తీసుకురా, ఆ నీళ్లు పట్టే తొట్ట ఇరిగేదాకా నువ్వు తీసుకురా అని చెప్పింది. నేనెందుకు తీసుకురావాలి అంటే, చూడు నీ అక్కకి ఏం దొరికిందో అని చెప్పింది. తర్వాత చూసాక ఏం చేయలేక వెళ్ళి పట్టింది. కానీ ఇలా చేసి పట్టకుండా దాన్ని ఇరిచింది. అప్పుడు నీళ్ళ పట్టే తొంత ఇరిగిపోయి బావిలో పడింది. ఇంకా ఆ సవతి కూతురు కూడా దాంట్లో దూకేసింది. తర్వాత దూకాక తన అక్కెళ్ళిలాగే వెళ్ళింది. తను కూడా ఐరన్ వుడ్ అనే దగ్గరికి వెళ్ళింది. తను మదర్ హాలీని కలిసింది. తర్వాత తను ఇంటికి వెళ్ళి పని చేస్తుంది. నేను కూడా మా అక్కలాగా ఈ పని చేయాలి అనుకొని ఫస్ట్ డే చక్కగా పనిచేస్తుంది.
కానీ తర్వాత నెక్స్ట్ డే ఏమో నేను ఈ బెడ్ మీద నుంచి లెగవను అని చాలా రోజులు అంది. అందుకని ఇంకా మదర్ హాలీ తింతో విసిగిపోయి సరేరా ఇంక నువ్వు ఇంటికి వెళ్ళిపోదు అని చెప్పి ఒక బంగారు జోరులోకి తీసుకెళ్ళిపోయింది. కానీ ఈసారి బంగారం కాకుండా తాడు పడింది. తాడు పడితే ఇదే నీ బహుమానము నువ్వు అని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళ మదర్ చూసి ఏంటి ఇలా అయిపోయావు అంటే తను జరిగిందంతా చెప్పింది. తర్వాత మీకు తెలుసా ఆ తారు ఇంకా దాని మీద అంతే పెరిగిపోయి ఉంది. కథ అయిపోయింది. సో గాయ్స్ ఈ కథ ఎలా ఉందో చెప్పండి. బాయ్ బాయ్.